హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. మీ పిల్లలు కనుక ఎడ్యుకేషన్లో మ్యాథ్స్లో చాలా స్లోగా ఉన్నట్లయితే కనుక నా వీడియోస్ చూడండి. మ్యాథ్స్ అయితే మీ పిల్లలు బాగా చేస్తారు. నేను ఫండమెంటల్స్ చెప్పుకుంటూ వస్తున్నాను. పిల్లలకి ఫండమెంటల్స్ అనేది చాలా అవసరం. ఏంటంటే ఒక ఇంటికి పునాది ఎలాగ అవసరమో స్టూడెంట్కి ఒక ఫండమెంటల్ బేస్ అనేది కూడా చాలా ముఖ్యమాట. నేను పిల్లలకి ఫస్ట్ కా నుంచి బేసిక్ ఫండమెంటల్ కా నుంచి నేర్పించుకుంటూ వస్తున్నాను. అలాగే మీరు నా ఈ వీడియో మొదటిసారిగా చూసినట్లయితే దీని ముందు క్లాసులు కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి. ఓకే, ఇప్పుడు ఒక క్లాస్ చెప్తాను చూడండి. ఈరోజు చెప్తున్నది క్లాస్ 3 ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అండ్ లైక్డ్ ఫ్రాక్షన్. ఇక్కడ చూడండి, ముందైతే 2 డిజిట్స్ ఇచ్చా. ఎలాగా 1/5 ప్లస్ 2/5 ఇలా ఇచ్చా. ఇప్పుడు ఇలాగా 3 డిజిట్స్ కూడా ఇచ్చేసాను. ఓకే, ఇటువంటి సమ్స్ అలా చేయాలి. ఇక్కడ చూడండి, కింద ఉన్న వాటిని ఏమంటారు? డినామినేటర్స్ అంటారు. పైన ఉన్న వాటిని న్యూమరేటర్స్ అంటారు. ఓకే, ఇక్కడ డినామినేటర్స్ లో ఏమున్నది? 5 ఉన్నది. ఇంకా ఏ నెంబర్ లేదు, 5 ఉన్నది కాబట్టి మీరు ఏం వేసుకోవాలి? 5 వేసేసుకోవాలి. ఇక్కడ పైన ఉన్న నెంబర్లు ఏంటని చూడండి. 1, 2, 3 ఈ 3 కలిపండి. 1 + 2 ఎంత? 3. 3 + 3 ఎంత? 6/5. అంతే అయిపోయింది. ఓకే, నెక్స్ట్ 3/7. ఓకే, మైనస్ 1/7 ప్లస్ 5/7 ఇలా ఇచ్చేసా. ఓకే, కింద ఎలా ఉన్నది? బేస్. ఓకే, డినామినేటర్ ఎంత ఉన్నది? 7 ఉన్నది. ఇక్కడ ఉన్న నెంబర్స్ ఏమున్నాయి? 3 ఉన్నది, 1 ఉన్నది, 5 ఉన్నది. 3కి 1కి మధ్యలో ఏమున్నది? మైనస్. 1కి 5కి మధ్యలో ఏమున్నది? ప్లస్. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ ఫస్ట్ ప్లస్ కలిపేయండి. ఓకే, 3 + 5 ఎంత? 8 మైనస్ 1/7. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 8 లో నుంచి 1 తీసేస్తే ఎంత వచ్చింది? 7/7. ఇప్పుడు ఈ రెండు 7 టేబుల్ పోతుంది కాబట్టి ఏమవుతుంది? 1 వచ్చింది. 7 టేబుల్ 7 1 టైం. మీరు ఈ రెండు కలపక్కలేదు. ఇక్కడ 3 లో నుంచి 1 తీసేయండి. ఎంత అవుతుంది? 2. 2 + 5 ఎంత వచ్చింది? 7. ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇంకొక లెక్కిస్తున్నాను చూడండి. 5/3 ప్లస్ 6/3 మైనస్ 4/3 మైనస్ 2/3 ఇచ్చాను. ఓకే, ఇంత పెద్ద సమయంలో కానీ పెద్ద కష్టమేం కాదు, ఈజీగానే ఉంటుంది. కింద డినామినేటర్లు అన్నీ ఏమున్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి? 5. మధ్యలో ఏమున్నది? ప్లస్ 6 మైనస్ 4 మైనస్ 2. ఓకేనా? 5 + 6 ఎంత? 11. ఓకే, ఇక్కడ చూడండి, 11 మైనస్ 4. మీరు ఈ రెండు కలిపేసుకున్నా ప్రాబ్లం లేదు, లేకపోతే ఒకదాన్ని ఒకటి తీసేసినా ప్రాబ్లం లేదు. ఓకే, ఇలా వేసేసుకుందాం. 1 బై స్టెప్ చేద్దాం. ఓకే, 11 నుంచి 4 తీస్తే ఎంత? 11 నుంచి 4 తీస్తే ఎంత వచ్చింది? 7 మైనస్ 2/3. ఓకే, 7 నుంచి 2 తీస్తే ఎంత? 5/3 అయిపోయింది ఆన్సర్. ఓకే, ఒక లెక్కిస్తాను, హోంవర్క్ చేయండి. ఇది హోంవర్క్.